మీరు కవిత గారి గురించి మీరు ఏదో చెప్తున్నారో అదే జరుగుతూ ఉంది. బెయిల్ రాదు అని చెప్తూ ఉన్నారు. రాదు, రావట్లేదు. మళ్ళీ పొడిగింపు, ఆ పొడిగింపు తర్వాత కూడా పొడిగింపు రాదు. ఈసారి పొడిగింపు చాలా కీలకమైన పొడిగింపు. ఎలాంటి పొడిగింపు అంటే మే 6 నుంచి 31 వరకు వేసవి సెలవులు. అంటే భానుప్రియ మీన గారు ఎవరైతే అరెస్ట్ చేసి మన కావేరి బవేజాకి అప్పచెప్పారో, భానుప్రియ మీన గారు ఉంటారు, కావేరి బవేజా అనే అడ్వకేట్ మన జడ్జి గారు ఉండరు. వై? బికాస్ షీఈ్ ఆన్ లీవ్ ఫ్రమ్ 6th. సో అక్కడ 7వ తారీఖు ఈమె మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటలకి ఆ టైంలో తీసుకెళ్తున్నారు. సో స్పెషల్ బెంచ్ అడ్వకేట్ ఉంటారు, అంటే ఐ మీన్ లైక్ స్పెషల్ బెంచ్ జడ్జి అంటే అడిషనల్ జడ్జిలు ఎవరో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు గనక కన్విన్స్ అయితే ఈమెకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కన్విన్స్ కాకుండా మనకెందుకు వచ్చిన గొడవలే, అంత పెద్ద పెద్ద వాళ్ళు డీల్ చేస్తున్నారు, మనం జస్ట్ ఆ ప్రెజెన్స్ని చూసుకోవడానికి వచ్చాము అని వాళ్ళు కనుక ఒకవేళ కీలకమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కనుక ఈ కొనసాగుతూనే ఉంటుంది. 31st వరకు అయితే ఖచ్చితంగా రాదు, రాసి పెట్టుకోండి. అండ్ తెలంగాణ డే జూన్ 2వ తారీఖున కూడా కవిత జైల్లోనే ఉంటుంది, అది కూడా రాసి పెట్టుకోండి. అంతేనా? అంటే ఇటువంటి కీలకమైనటువంటి కేసెస్ విషయంలో కామన్గా ఏమవుతా ఉంటుందంటే జడ్జెస్ బెంచెస్ నుంచి మారిన తర్వాత వేరే జడ్జి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవుతాయి అనేది ఒకటి జరిగే అవకాశాలు అవుతాయి. అట్లా అంటే స్పెషల్ బెంచ్ అంటే వాళ్ళకి పవర్స్ లేవని ఆయన జడ్జే, దే ఆర్ ఆల్సో జడ్జెస్. మీరు ఇప్పుడు ఎంత కీలకమైన కేసుని తీసుకొచ్చి అక్కడ పెట్టినా హీ హ్యాడ్ ఆల్ రైట్స్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయినప్పటికీ కూడా కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ప్రొసీడ్ అవుతారు. అంటే ఆ స్పెషల్ బెంచ్ మీదకి వస్తే జూనియర్ జడ్జిలు ఏం రారు, కొంతమంది సీనియర్లు వస్తారు, కొంతమంది జూనియర్లు ఉంటారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కాకపోతే వీళ్ళ కేసు మొదటి నుంచి ఉన్న జడ్జి మాత్రం ఉండరు, ఆవిడ కాకుండా ఇంకెవరైనా ఉంటారు. సో ఆ ఇంకెవరైనా దగ్గర ఏమైనా మ్యాజిక్ జరిగితే మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ బెయిల్. అదర్వైజ్ మోస్ట్లీ ఇవ్వరండి. ఎందుకంటే అరెస్ట్ల పర్వం కొనసాగుతానే ఉంది, అవుతానే ఉన్నాయి. మొన్న చన్ప్రీత్ సింగ్ ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు, ఇంకా ఉన్నారు. ఇంకా వాళ్ళు అంటే గోవాలో కార్యకర్తల్ని అందరిని పిలిచి విచారణ చేస్తున్నారు, దాంట్లో ఇంకా అరెస్ట్లు అవ్వాల. ఇన్ కేస్ కొనసాగుతా ఉండే టైంలో ఇప్పుడు వీళ్ళకి అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అప్రూవల్ గా మారకపోతే నీకు బెయిల్ అయితే రాదు. నిన్ను చూసి జాలిపడి కేసులో ఏం లేదని అయితే చెప్పరు. అండ్ నెక్స్ట్ ఇంకొక అవకాశం ఉంటుంది ఈవిడికి, ఆల్రెడీ నెల కావస్తుంది, April 11 ఈవిడని అరెస్ట్ చేసింది కదా, 11 సమ్ టైంలో వీళ్ళ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎప్పటి నుంచో మార్చి నుంచే ఉంది ఈవిడ. అరెస్ట్ చేసినప్పటి నుంచి ఎవరినైనా సరే, మనకున్న చట్టంలో ఒక హక్కు, మానవుడి హక్కు, నిన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి 3 నెలల లోపు ఛార్జ్ షీట్ కనుక సబ్మిట్ చేయకపోతే నిన్ను బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం మాక్సిమం 6 months ఉంటుంది. 6 నెలల్లో 3 months 3 months ఈడీ కేసులో 3 నెలలే. ఆ 3 నెలలకే అలా ఛార్జ్ షీట్ అయినందుకే వివేక హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి బయటకు వచ్చాడు బెయిల్ పైన. 90 రోజుల వరకు ఆయనకి ఛార్జ్ షీట్ ఇలా వీళ్ళు. సో ఇప్పుడు కవితకి కూడా 60 రోజుల్లో మేము సమర్పిస్తామని వీళ్ళు చెప్పారు. ఇన్ కేసు 60 రోజుల్లో వీళ్ళు ఛార్జ్ షీట్ సమర్పించుకోకపోతే కవిత యథేచ్ఛగా బయటకు వస్తుంది. కానీ 3 నెలలు అయితే ఉంటుంది, అప్పుడైనా సరే 3 నెలలు అయితే ఉంటుంది. కవిత అరెస్ట్ అనేది మనం కవిత తప్పు చేసింది కాబట్టి కవితను అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్న విషయం, అదే నిజం. అంతే. నిన్న జరిగినటువంటి కేసీఆర్ మొట్టమొదటిసారిగా కవిత గురించి నోరు విప్పిన కేసీఆర్, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, మోడీ స్కీము, అది ఎలక్షన్ల స్కీము అని స్పష్టంగా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఓటర్ల మీద ఇంపాక్ట్ చూపించదంట, ఎవరు పట్టించుకోవాలి. సో అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి లాయర్లు కానీ, అక్కడ ఉన్న సాక్షులు కానీ, అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? జీరో ఇంపాక్ట్ అనుకుంటున్నారు. కానీ అనవసరంగా అనుకోకుండా ఏదో కేసీఆర్ ప్రెస్ మీట్ ఇచ్చారు కదా అని చెప్పి అందరూ చూసి ఇదేదో సంచలనం అనుకుంటారు, కానీ అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు దాన్ని. అందరికీ తెలుసు ఆయన ఏదో చెప్తాడని. ఆయన కూడా ఏదో చెప్పడానికే వచ్చాడు, ఏదేదో చెప్పాడు, వెళ్ళాడు. జస్ట్ నిన్నటి ప్రెస్ మీట్ ఏంటంటే తెలంగాణ మీద ఈ కోస నుంచి ఆ కోస వరకు ఈ రాష్ట్రం మీద నాకు ఎంత పట్టుందో మీకు తెలుసా అనేది ప్రదర్శించుకున్నాడు ఆయన. అంతే, అంత మించి ఇంకేం లేదు. వీళ్ళందరూ ఈ కడిగిన ముత్యాలన్నీ జైల్లోనే ఉంటాయి, కడిగించుకుంటూనే ఉంటాయి, తలతల మెరుస్తూనే ఉంటాయి, కానీ బయటికి అయితే రావు.